పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అధికార బలంతో రెచ్చిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే దళితుల భూమిని ఆక్రమించారంటూ బాధితుడు బొప్పుడి ఫెడ్రిక్ జోసెఫ్ ఆరోపించారు. బ్రాహ్మణపల్లి 60 అడుగుల రోడ్డులోని తమ 2 ఎకరాల భూమిని తప్పుడు పత్రాలతో శ్రీవత్స ఫుడ్ పార్క్ లిమిటెడ్ పేరుపై ఆన్లైన్ చేయించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు తీర్పు, హైకోర్టు పోలీస్ ప్రొటెక్షన్ ఆర్డర్ ఉన్నా అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ కబ్జాకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దీనిపై చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జిల్లా కలెక్టర్కు ప్రజావేదికలో బాధితుడు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ కోర్టు ఆర్డర్లను పరిశీలించి వెబ్లాండ్ నుండి ఆ పేర్లను తొలగించాలని నరసరావుపేట ఆర్డీఓను ఆదేశించారు. నేను బొప్పుడి ఫ్రెడ్ క్రిజన్సన్ భార్యను. నేను హ్యాండిక్యాప్డ్. మా అత్తగారైన బొప్పుడి మెరాయమ్మ గారు 1962లో బ్రాహ్మణపల్లి 60 అడుగుల రోడ్లో 309-1-3Bలో 2 ఎకరాలు పొలం కొనుగోలు చేశారండి. అది మా పక్కన ఉన్న 4 ఎకరాలు కొన్న బర్నబాస్ అనే వ్యక్తి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించగా మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ అతను అపరాధ రుసుము కూడా కట్టాడు. కోర్టులో 69,188 రూపాయలు అతను అపరాధ రుసుము కట్టినట్టుగా మా దగ్గర ప్రూఫ్ ఉంది. అయినప్పటికీ అతను మా పొలాన్ని వదిలిపెట్టకుండా రకరకాల పేర్లతో ఆక్రమించుకుంటూ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ, వాస్తవంగా RH కాపీ అయితే మా దగ్గరే ఉందండి. అందులో మా అత్తగారి పేరుంది. తర్వాత RH కాపీలో మా అత్తగారి పేరు ఉంది. తర్వాత మా వారికి సంక్రమించింది, అది లీగల్ హెయిర్ అతను. మరి మేమైతే ఇతరులదే అన్యాయంగా కోరుకోవట్లేదండి. మరి బర్నబాస్ గారు మా పొలం మీద ఎందుకు కన్ను వేసి ఉన్నారో మాకైతే తెలియదు. కానీ ఆ బర్నబాస్ గారిని పక్కకి తప్పించేసి తర్వాత బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే గారు మా పొలం మీద కన్నువేసి దాన్ని ఆక్రమించుకోగా మేము మరలా హైకోర్టును ఆశ్రయించాం. నేను వినుకొండ మా గ్రామము. నేను పుట్టింది కూడా వినుకొండలోనే. 1962లో మా అమ్మగారు అయినటువంటి బొప్పూడి మెరాయమ్మ గారు మరి బ్రాహ్మణపల్లిలో 60 అడుగుల రోడ్లో ఉన్నటువంటి సర్వే నెంబరు 309-1-3Bలో 2 ఎకరాలు 1962లో కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసినటువంటి పక్క రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీలు అన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఇవి 62లో చేసినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్. అయితే ఈ 2009 వరకు కూడా మేము భూమి సాగు చేసుకుంటూ ఉన్నాము. ఎలాంటి అభ్యంతరాలు ఏం జరగలేదు. అలాగే 2009లో మేము సాగు చేస్తున్న టైంలో మా పక్కన మరి మల్లవరపు బర్నబాస్ త్రినాథ్ గారి కుమారుడు, మల్లవరపు త్రినాథ్ గారి కుమారుడు 4 ఎకరాల భూమిని మరి కొనుగోలు చేసి అక్కడ వ్యవసాయం సాగు చేస్తూ పక్కన ఉన్నటువంటి మా యొక్క భూమిని మరి ఆక్రమించాలని కన్నువేశారు. మరి 2009-10లో మేము అధికారులకు విన్నవించాము, సర్వేకి పెట్టాము. అయినప్పటికీ ఆయన మరి అధికారుల మీద మరి ఒత్తిడి తీసుకొని వస్తూ ఆయన మమ్మల్ని చాలా ఇబ్బందులు చేశారు. గత్యంతరమైన పరిస్థితిలో 2012లో మేము మరి జిల్లా కోర్టుని ఆశ్రయించాము. ఆ జిల్లాలో కోర్టులో ఆశ్రయించినప్పుడు మరి బర్నబాస్కి ఏమీ దానికి ఎలాంటి లేదని చెప్పు కోర్టు ఆర్డర్ను ఇస్తూ, అలాగే మరి డిగ్రీ మరియు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చారు.